హాయ్ ఫ్రెండ్స్, నేను భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ మ్యాథ్స్ ఇన్ తెలుగు. హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో మీరు కోరుకున్న విధంగానే నేను ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ నుండి దాని ఎండింగ్ వరకు ఉన్నటువంటి విషయాలను చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. కాబట్టి వీడియో పాఠాలను జాగ్రత్తగా చూసి విషయాన్ని నేర్చుకోగలరు. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలను నోట్ పుస్తకంలో కూడా రాసుకోవాలి. మనం పాఠంలోకి వెళ్ళడానికి ముందుగా ఒకసారి స్క్రీన్ మీద గమనించండి. స్క్రీన్ మీద మీకు ఏమైనా ఫ్రూట్స్ కనబడుతున్నాయా? ఎస్, యు ఆర్ రైట్. స్క్రీన్ మీద మనకు యాపిల్స్ కనబడుతున్నాయి. మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? హౌ మెనీ యాపిల్స్? ఎస్, 6 యాపిల్స్ ఉన్నాయి. డూ యూ ఫైండ్ ఎనీ బాక్సెస్ ఆన్ ది స్క్రీన్? మీకు స్క్రీన్ మీద ఏమైనా బాక్సులు కనబడుతున్నాయా? ఎస్, వెరీ గుడ్. హౌ మెనీ బాక్సెస్? ఎన్ని బాక్సులు కనబడుతున్నాయి? 3. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ బాక్స్, దిస్ ఈజ్ సెకండ్ బాక్స్, దిస్ ఈజ్ థర్డ్ బాక్స్. ఈచ్ బాక్స్ కంటైన్స్ హౌ మెనీ యాపిల్స్? ఒక్కొక్క బాక్స్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? ఎస్, ఒక్కొక్క బాక్స్లో 2 యాపిల్స్ ఉన్నాయి. ఫస్ట్ బాక్స్లో 2 యాపిల్స్, సెకండ్ బాక్స్లో 2 యాపిల్స్, థర్డ్ బాక్స్లో కూడా 2 యాపిల్స్. మొత్తం ఎన్ని యాపిల్స్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? వీ షుడ్ యాడ్ దెమ్. వాటిని తప్పనిసరిగా మనం యాడ్ చేయాలి. 2 + 2 4, 4 + 2 6. సో వీ గెట్ ది 6 యాజ్ ఆన్సర్. ఇట్లా 2 అనేటువంటి నంబర్ను 2తోని మనము ఎన్నిసార్లు యాడ్ చేశాము? ఎస్, 3 టైమ్స్ యాడ్ చేశాం. అందుకని మనము 3 అని రాస్తాం. ఏ నంబర్ను యాడ్ చేసినాము? 2 అనే నంబర్ను యాడ్ చేసినాం. వీటి మధ్యలో మనం ఇంటూ అని రాస్తాం. అప్పుడు మనకు 6 అనేటువంటిది ఆన్సర్ వచ్చింది. గమనించండి, ఈ ఫస్ట్ రాసినటువంటి నంబరు దేనికి సంబంధించిందంటే ఈ మల్టిప్లికేషన్ సింబల్ తర్వాత ఉన్నటువంటి నంబరు ఎన్నిసార్లు యాడ్ అయింది అని చెప్పేదే ఇక్కడ ఫస్ట్ రాసినటువంటి నంబర్. సో ఇక్కడ 2 అనే నంబర్ని మనం ఏం చేసినాము? 3 టైమ్స్ యాడ్ చేసినాము. అందుకనే 3 అనేది ఫస్ట్ రాసినాం. 2ని యాడ్ చేసినాం కాబట్టి 2 అనేది మనము నెక్స్ట్ రాసినాం. సో 3 × 2 6 అనేటువంటిది మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ని కూడా చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ఏమైనా ఫ్రూట్స్ చూస్తున్నారా? ఎస్, స్క్రీన్ మీద మీరు ఆరెంజెస్ని చూస్తున్నారు. మొత్తం ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి? ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్ 12 ఆరెంజెస్ మనకు ఉన్నాయి. హౌ మెనీ బ్యాగ్స్ వీ హ్యావ్ ఆన్ ది స్క్రీన్? దిస్ ఈజ్ నెంబర్ 1, దిస్ ఈజ్ నెంబర్ 2, దిస్ ఈజ్ నెంబర్ 3, దిస్ ఈజ్ నెంబర్ 4. సో టోటల్ ఆరెంజెస్ ఎన్ని అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ బ్యాగ్లో 3, సెకండ్ బ్యాగ్లో 3, థర్డ్ బ్యాగ్లో 3, ఫోర్త్ బ్యాగ్లో కూడా 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఈ అడిషన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు 3 అనేటువంటి నంబరు ఎన్నిసార్లు యాడ్ అయింది? 1 2 3 4. కాబట్టి 4 రాసినాను, 3 అనేది కాబట్టి నెక్స్ట్ రాసినాను, మధ్యలో ఇంటూ పెట్టినాను. సో 4 3 12. 3 అనే నంబర్ను మనం 4 టైమ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ముందు 4ను రాసి తర్వాత 3ని రాసి మల్టిప్లై చేసి మనం 12 అనేది చెప్తున్నాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ని కూడా మనం గమనిద్దాం. సో స్క్రీన్ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇది ఒక మోడల్ కోసం
వన్ ఎగ్జామ్ పేపర్ నుంచి నేను తీసుకున్నాను. సో క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. సో ఇక్కడ కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటికి కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటిదంటే ఈచ్ కరెక్ట్ ఆన్సర్ విల్ గెట్ 1 మార్క్. కరెక్ట్ ఆన్సర్ రాస్తే మీకు 1 మార్క్ అనేది వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ రాస్తే 1 మార్క్, మళ్ళీ సెకండ్ క్వశ్చన్ కూడా 1 మార్క్, థర్డ్ క్వశ్చన్కి 1 మార్క్, తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి కూడా 1 మార్క్ అండ్ సో ఆన్. సేమ్గా మనము గమనిస్తూ ఉంటాము. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ అన్నమాట. ప్రతిదీ కూడా 1 మార్క్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ రాస్తే మనకు 1 మార్క్ అనేది వస్తుంది. రైట్. సో మరి టోటల్గా అన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే మనకు ఎన్ని మార్కులు వస్తాయి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 సో ఈక్వల్ టు 10. దీన్ని మనం షార్ట్గా ఏం చేస్తామంటే 1 అనేది ఎన్నిసార్లు యాడ్ అయింది, 10 టైమ్స్ యాడ్ అయింది కాబట్టి 10 రాస్తాము, ఇంటూ పెట్టి 1 రాస్తాము, ఈక్వల్ టు 10 అని మనం తీసుకుంటాం. మీరు ఒకసారి గమనించండి, ఇదే ఇన్ఫర్మేషన్ను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదొకటి మీరు గమనించండి. మనము ఇంతవరకు నేర్చుకున్నటువంటి విషయం ఏంటిదంటే ఏదైనా ఒక నంబర్ని దానితోనే మనం కొన్నిసార్లు యాడ్ చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 + 4 + 4. సో దీన్ని మనం ఎట్లా రాస్తాము అంటే 4 అనేది ఎన్నిసార్లు యాడ్ అయింది, 3 టైమ్స్ యాడ్ అయింది కాబట్టి 3 ఫస్ట్ రాస్తాము, ఇంటూ పెట్టి 4 అని రాస్తాము. సో ద రిజల్ట్ ఈస్ 12. ఫర్ ఎగ్జాంపుల్ 10 + 10 + 10 + 10 + 10 ఉందనుకోండి. అప్పుడు మనము 10 అనేది ఎన్నిసార్లు యాడ్ అయింది, 5 టైమ్స్ యాడ్ అయింది. సో 5 × 10 ఈక్వల్ టు 50 అని మనం రాస్తాం. ఈ విషయం మనకు తెలిసింది. అయితే ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించే ప్రయత్నం చేద్దాం. అడిషన్ కాకుండా నేను ఇప్పుడు మల్టిప్లికేషన్ తీసుకుంటున్నా. సపోజ్ 2 × 2 × 2. ఇప్పుడు దీని రిజల్ట్ ఎంత ఉంటుందో చూద్దాం. 2 × 2 = 4, 4 × 2 = 8. 2ని మనము 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే అంటే 2 × 2 × 2 చేస్తే మనకు 8 అనేది ఆన్సర్ వస్తుంది. ప్రీవియస్లో 2 + 2 + 2 ఈక్వల్ టు మనం ఏమని రాసినాము, 3 × 2 అని రాసి 6 అని మనం గమనించినాం. ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్. మరి ఈ 2 × 2 × 2 షార్ట్ కట్గా రాయాలంటే మనకు ఆ షార్ట్ కట్ ఆన్సర్లో 3 అనే నెంబర్ వస్తుంది. ఎందుకంటే 2ని మనము 3 సార్లు దాన్నే మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 3 అనే నెంబర్ వస్తుంది, 2 అనే నెంబర్ కూడా వస్తుంది. దీన్ని మనము 3 × 2 అని రాయడానికి అవకాశం ఉందా, లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది మనము ఇక్కడ ప్లస్ చేసినప్పుడు దీనికి మనం తీసుకున్నాం కాబట్టి 3 × 2 అని రాయడానికి అవకాశం లేదు. మరి దీన్ని 2 × 3 అని రాయడానికి ఛాన్స్ ఉందా అంటే అది కూడా మనకు అవకాశం లేదు. ఎందుకంటే 2 × 3 అంటే మీనింగ్ ఏంటిది, 3 + 3 కదా, కాబట్టి ఇది కూడా మనకు వర్కౌట్ కాదు. దీన్ని మరి ఇంకా ఏమైనా రాయొచ్చా, 3 - 2 ఇట్లా రాయడానికి కూడా అవకాశం మనకు ఉన్నదా, లేదు. ఎందుకంటే 3 - 2 అనేది మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఆన్సర్ ఏముంది, 8 ఉంది. సో ఏదైనా ఒక నంబర్ని దాన్ని మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు
a number multiplied by itself by some number of times. Here 2 is multiplied by itself 3 times, like 2 into 2 into 2. It can be written as, దీన్ని మనం ఎట్లా రాస్తాము అంటే 2 అనేది రాస్తాం ఫస్ట్, ఈ 3 అనే దాన్ని 2 అనే దానికి హెడ్ పైన ఇలా రాస్తాం. సో దీన్ని మనం ఎలా చదవాలి అంటే 2 power 3, 2 power 3 ఈ విధంగా చదవాలి. ఈ కింద ఉన్నటువంటి ఈ 2ని మనం ఏమంటామంటే బేస్ అంటాం. సో బేస్ ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ విచ్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. బేస్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక నంబర్ తనకు తాను మల్టిప్లై అయ్యేటువంటిది. అండ్ దిస్ 3 ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్పోనెంట్. ఓకే, ఎక్స్పోనెంట్ అంటాం దీన్ని, అంటే ఘాతాంకము తెలుగులో. సో ఎక్స్పోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ నంబర్ హౌ మెనీ టైమ్స్ ద బేస్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. సో దట్స్ ఎనఫ్. సో బేస్ అంటే ఏంటిది తెలుగులో? ఆధారము, భూమి, ఆధారము, భూమి ఇట్లా చెప్తూ ఉంటాం. 2 into 2 into 2 into 2. సో ఈ సిచ్యువేషన్ని మనం గమనించినప్పుడు దీన్ని మనము మ్యాథ్స్లో ఈ విధంగా రాస్తున్నాము. ఇలా రాసినప్పుడు ఈ కింద ఉన్నటువంటి నంబర్ని మనము బేస్, గుర్తుపెట్టుకోండి, బేస్ అంటాము. ఈ పైన రాసే నంబర్ని మనము ఎక్స్పోనెంట్ ఏమంటాము? ఎక్స్పోనెంట్ అని అంటాము. బేస్ అంటే తెలుగులో భూమి లేదా ఆధారము. ఎక్స్పోనెంట్ అంటే ఏంటిది? ఘాతాంకము. మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను కొన్ని మల్టిప్లికేషన్లు రాస్తాను. రాసినప్పుడు అంటే బేస్ అదేవిధంగా ఎక్స్పోనెంట్ యూజ్ చేసి ఏ విధంగా రాయాలి అనేటువంటి దాన్ని మనం ఒక్కసారి కొద్దిగా ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సపోజ్ ఒక 3 అనే నెంబర్ని తీసుకుంటున్నా. 3 into 3 into 3 into 3. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాయాలి? ఏ నెంబరు మల్టిప్లై అవుతుంది? 3 అనే నెంబరు మల్టిప్లై అవుతుంది. సో మనం బేస్ అనేదాన్ని 3గా తీసుకోవాలి. ఈ 3 అనేది ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది? 4 times అవుతుంది. సో మనం 4 అని రాయాలి. దీన్ని మనం ఎట్లా చదవాలి? 3 power 4 అని చదవాలి. తెలుగులోకి వచ్చేసరికి 3 ఘాతము 4 అని చదువుతాం. ఓకేనా? సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 into 10 into 10 into 10 into 10. సో దీని ఈక్వల్ టు ఎంత? ఓకేనా? దీని ఆన్సర్ ఏమవుతుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటిదంటే మనము పవర్ అనేటువంటి వర్డ్ని తర్వాత ఎక్స్పోనెంట్ అనేటువంటి వర్డ్ని మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి మన టాపిక్ ఏంటిదంటే పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. దిస్ ఈజ్ అవర్ డిస్కసింగ్ టాపిక్. పర్ఫెక్ట్ ప్లాన్ తయారు చేశాను. ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ విషయం అనేది మీరు పూర్తిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 0 to హీరో అన్నమాట. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అనేటువంటి ఈ టాపిక్లో అంటే ఘాతాలు మరియు ఘాతాంకాలు ఈ యూనిట్లో మనం కొన్ని సూత్రాలను ముందుగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా విన్నారనుకోండి, ఫార్ములాస్ మీకు ఈజీగా గుర్తుంటాయి.
మనం ప్రాబ్లం చేసేటప్పుడు డిఫరెంట్ సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అవి మనకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. మీరు కాన్సన్ట్రేషన్గా విని వీలైతే నోట్స్ కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. యూ హ్యావ్ టు టేక్ నోట్స్. రిమెంబర్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గమనించండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఇంతకుముందు చెప్పినట్లు రాస్తాము 2 పవర్ 4 అని రాస్తాము. ఇప్పుడు అట్లా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే ప్లేస్లో నేను ఏ అని తీసుకుంటా. అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. సో దీన్ని మనం ఎట్లా రాస్తాము? ఏ పవర్ 4. సపోజ్ ఇప్పుడు దీన్నే నేను ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ 4 టైమ్స్ కాకుండా నేను 5 టైమ్స్ తీసుకున్నాను అనుకోండి. అప్పుడు మనం ఏం రాస్తాము? ఏ పవర్ 5 అని రాస్తాము. వెరీ గుడ్. అదే మరొకవేళ నేను 7 టైమ్స్ రాసినాను అనుకోండి. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ 7 టైమ్స్ ఉన్నాయో చూడండి. సో దీన్ని మనం ఎట్లా రాస్తాము? ఏ పవర్ 7 అని రాస్తాం. ఇక్కడ 4 అనేది 5 అనేది 7 అనేది ఇవి నంబర్స్. అంటే ఏ అనేటువంటి ఒక బేసు ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది అని చెప్పేటువంటి ఒక నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాకుండా ఏ అనేది ఒక ఎన్నిసార్లు n టైమ్స్ మల్టిప్లై అయింది అనుకోండి. అప్పుడు మనం ఏం రాయాలా? ఏ పవర్ n అని రాయాలి. ఈ సిచ్యువేషన్ వచ్చేసి ఏ అనేది 4 టైమ్స్ మల్టిప్లై అయింది ఇట్ సెల్ఫ్. సో ఏ పవర్ 4 అని రాసినాం. ఇక్కడికి వచ్చేసరికి ఏ అనేటువంటిది 5 టైమ్స్ మల్టిప్లై అయింది. సో అందుకని మనం ఏం చేసినాము? ఏ పవర్ 5 అని రాసినాం. ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఏ అనేటువంటిది ఇట్ సెల్ఫ్ 7 టైమ్స్ మల్టిప్లై అయింది కాబట్టి ఏ పవర్ 7 అని రాసినాం. ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్ అనేది మనకు కనబడుతుంది. బట్ హియర్ we write down that as n times. So n may be 1, n may be 2, n may be 3, n may be 4. ఈ n అనేది 4 అయినప్పుడు ఇలా ఉంటుంది. సో ఇది మీరు ఒకటి గమనించండి. మన ఫస్ట్ ఫార్ములా ఏంటిదంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ అండ్ సో ఆన్ n టైమ్స్. తెలుగులో అయితే n సార్లు. అప్పుడు దీన్ని మనం ఎట్లా రాయాలి? ఏ పవర్ n. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఫార్ములా. రిమెంబర్. సో హియర్ ఐ ఆమ్ గోయింగ్ టు సే వన్ నోట్. ఒక గమనిక కూడా మీకు చెప్తాను. ఇలా ఉన్న దీన్ని మనము ఏమని చదువుతున్నాము? ఏ పవర్ n అని చదువుతున్నాం. దీన్ని ఇంకో విధంగా కూడా చదువుతారు. ఎట్లా చదువుతారు అంటే ఏ raised to the power n ఇట్లా కూడా చదువుతారు. బట్ మోస్ట్ కేసెస్ we use this short form. Try to understand this. ఓకే. ఒక స్మాల్ క్వశ్చన్ ఏంటిదంటే దీన్ని ఎట్లా చదువుతారు అనేదాన్ని మీరు కామెంట్ రూపంలో రాయండి. ఇన్ వాట్ వే వీఆర్ గోయింగ్ టు రీడ్ దిస్ వన్, దట్ ఈస్ ఎస్. సో దీన్ని ఎట్లా రీడ్ చేస్తాం? సో మేక్ ఏ కామెంట్. డోంట్ ఫర్గెట్, ఐ విల్ చెక్ ఎవ్రీ కామెంట్. సో యువర్ కామెంట్ షుడ్ బి అబౌట్ దిస్ ఆన్సర్. ఇన్ వాట్ వే వీఆర్ గోయింగ్ టు రీడ్ దిస్. Okay, remember. Moreover, this is our first formula. A into A into A into n times. It can be written as like this and read this as A power n. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అంటే A ఇంటూ A ఇంటూ A ఇంటూ
and so on n times. So it can be written as a power n. For example, if I am going to write down a product minus 3 into minus 3 into minus 3 into minus 3. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాస్తాము? మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఐడియా ప్రకారం ఇలా రాయాలని అనుకుంటారు, కానీ ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే చూడండి, -3 అనేటువంటిది 4 టైమ్స్ మల్టిప్లై అయింది కాబట్టి ఇలా బ్రాకెట్ పెట్టి అప్పుడు మీరు ఎక్స్పోనెంట్ని, అప్పుడు మీరు ఘాతాన్ని 4 ఇక్కడ రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు దీని మీనింగ్ తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, -3/4 గురించి తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, దీని అర్థం ఏంటిదంటే -1 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. చూడండి, మరి మనం తీసుకున్నదేమో ఇది, కానీ రాంగుగా ఇలా రాసుకోవడం వల్ల దీని మీనింగ్ చూడండి ఇక్కడ ఇలా వచ్చేసింది. ఇవి రెండు సేమ్ ఉన్నాయా? ఇవి రెండు సేమ్ లేవు. కాబట్టి ఈ విధంగా రాయడం అనేటువంటిది తప్పు, రాంగ్ అవుతుంది. సో మీకు ఒక హింట్ ఏంటిదంటే, మీకు ఒక హింట్ చెప్తున్నా, ఒక టెక్నిక్ అనుకోండి, హింట్ అనుకోండి. ఎప్పుడైనా సరే ఏదైనా నెగటివ్ ఉన్న నంబరు దానికి అదే ఇట్ సెల్ఫ్ మల్టిప్లికేషన్ అయినప్పుడు మీరు సింపుల్గా బ్రాకెట్లు పెట్టి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇట్లా ఉందనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక బ్రాకెట్ ఓపెన్ చేసి ఏ నెంబర్ అయితే మల్టిప్లై అవుతుందో ఆ నెంబర్ను రాసి ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది ఇక్కడ 1 2 3 4. సో దాన్ని మీరు ఇక్కడ ఎక్స్పోనెంట్గా రాయండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను, వినండి. ఎప్పుడైనా మనము 3/4 అని రాసినాం అనుకోండి, ఈ 4ని మనం ఏమని పిలుస్తున్నాము? ఎక్స్పోనెంట్ అని పిలుస్తున్నాం. తర్వాత ఈ 3ని మనం ఏమని పిలుస్తున్నాము? బేస్ అని పిలుస్తున్నాం. ఓకే, బట్ ఈ టోటల్గా 3/4ని మనం మ్యాథ్స్లో ఏమని పిలుస్తామంటే పవర్ అని పిలుస్తాం. సో పవర్ అంటే ఏంటిదంటే ఒక బేస్ అనేది ఒక ఎక్స్పోనెంట్తో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి టోటల్ వాల్యూని మనము థింక్ చేస్తాం, చూసినారా? అప్పుడు మనం పవర్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాము. ట్రై టు అండర్స్టాండ్. సో బేస్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్పోనెంట్ ఈజ్ డిఫరెంట్, as well as power is different. So power thinks about whole base as well as the exponent. So try to remember, this is important. Minus a into minus a into minus a into dash 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 n times ఇట్లా ఉన్నది అనుకోండి. దీన్ని ఎట్లా రాయాలి? ఒక బ్రాకెట్లో బేస్ను రాసుకోవాలి, తర్వాత ఎక్స్పోనెంట్గా n అనేది రాయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్. ఓకే, ఇప్పుడు మనము ఒక ముఖ్యమైనటువంటి మూడో ఫార్ములా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. -2/4 ఎంత అవుతుంది? -2 అనే దానికి పవర్ 3 ఉందనుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ దాని మీనింగ్ ఏంటో చూద్దాం. -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ మైనస్ అనేది మల్టిప్లై అయినప్పుడు మనకు ప్లస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు మైనస్లతో మనకు ఒక ప్లస్ వస్తుంది, ఈ రెండు మైనస్లతో మనకు ఒక ప్లస్ అనేది వస్తుంది మల్టిప్లికేషన్ చేసినప్పుడు. సో ఫైనల్గా మళ్ళీ ఇక్కడ మధ్యలో కూడా మనకేముంది? ఒకటి మల్టిప్లికేషన్ ఉంది. సో ప్లస్ ఇంటూ ప్లస్, ఫైనల్గా మనకేం వచ్చింది? ప్లస్ వచ్చింది. తర్వాత 2 2 జా 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, plus 16 is answer. Next, in the same way, try to think about -2 whole power 3. So it can be written as, దీన్ని మనం ఎట్లా రాస్తాము? -2 into
-2 ఇంటూ -2. సో ఆన్సర్లో ఫస్ట్ మనం సైన్ రాయాలి కదా, గుర్తు రాయాలి కదా. సో మైనస్ మైనస్ అనేది ఇది మనకు ప్లస్ వస్తుంది. ఈ మైనస్కు పేరు లేదు, జత లేదు, కాబట్టి ఈ మైనస్ అనేది మళ్ళీ అట్లనే మనకు మైనస్ అనేది ఉంటుంది. ఈ మల్టిప్లికేషన్ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్. ఓకే, సింబల్ అయిపోయింది. 2 2 జా 4, 4 2 జా 8. మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే -2 పవర్ 4 అనేది మనకు 16 అయింది. -2 అనే దానికి ఒకవేళ పవర్ అనేది 3 ఉన్నప్పుడు మనకు ఆన్సరు మైనస్ వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఆన్సర్ యొక్క గుర్తుకి తర్వాత ఎక్స్పోనెంట్కి మధ్యలో మనకు ఒక రిలేషన్ అనేది ఉన్నదనేది మనం గమనించవచ్చు. సో మైనస్ బేస్ ఉన్నప్పుడు, మైనస్ ఆధారం ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ అనేది ఈవెన్ నెంబర్ అయిందనుకోండి, అప్పుడు ఆన్సరు పాజిటివ్లో ఉంటుంది. ఒకవేళ ఎక్స్పోనెంట్ అనేటువంటిది ఆడ్ నెంబర్ అయిందనుకోండి, ఆన్సర్ అనేది ఎందులో ఉంటుంది, నెగటివ్లో ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. సింబల్స్ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు రాంగ్ చేయకుండా ఉండడం కోసం ఒక టెక్నిక్ చెప్తున్నా చూడండి. ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్. ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేసిన అంటే సేమ్ కైండ్ ఆఫ్ సైన్ని నేను మల్టిప్లై చేస్తున్నా. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వీ గెట్ ఆల్వేస్ పాజిటివ్ ప్లస్ ఓన్లీ. ఓకే, అదర్వైజ్ ఒకవేళ మనము ప్లస్ని మైనస్తో మల్టిప్లై చేసిన, మైనస్ని ప్లస్తో మల్టిప్లై చేసిన, ఇవి రెండు డిఫరెంట్ సైన్స్ కాబట్టి మనకు ఆన్సర్ మైనస్ వస్తుంది. సో మనం ఒక పెయిర్ ఆఫ్ సైన్స్ తీసుకొని, ఒక జత గుర్తులు తీసుకొని మనం మల్టిప్లై చేసినప్పుడు అవి సేమ్ ఒకే రకం ఉన్నాయి అనుకోండి, సేమ్ కైండ్ ఆఫ్ నేచర్ ఉందనుకోండి, అప్పుడు మనకు ప్లస్ అనేది వస్తుంది. ఒకవేళ ఆ తీసుకున్నటువంటి రెండు సైన్స్లో అంటే ఆ పెయిర్ ఆఫ్ సైన్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయనుకోండి, అంటే ప్లస్ అనేది మైనస్, మైనస్ అనేది ప్లస్ ఇట్లా ఉందనుకోండి, అప్పుడు మనకు మైనస్ అనేది ఆన్సర్ వస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ -3 పవర్ 5 ఉన్నది అనుకోండి. సో ఇక్కడ 5 అనేది ఆడ్ కాబట్టి, బేసి సంఖ్య కాబట్టి, అప్పుడు మన ఆన్సర్కి ఏముంటుంది, మైనస్ అనేది ఉంటుంది. అట్లా కాకుండా ఒకవేళ మనం తీసుకున్నటువంటి ఇదే -3కి పవర్ అనేది మనకు ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది 4 తీసుకున్నాం అనుకోండి. సో ఈ 4 అనేది ఏంటిది, మరి ఈవెన్ నెంబర్ కాబట్టి మన ఆన్సర్ అనేది ఎట్లా వస్తుంది, ప్లస్ వస్తుంది. తర్వాత నంబర్ అంటే 3ని మనం 5 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటే 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81, 81 3 జా 243. సో 243 మనం ఇక్కడ రాసేస్తాం. సో -3 హోల్ పవర్ 5 అనేది -243 ఆన్సర్ అవుతుంది. అట్లాగే -3 హోల్ పవర్ 4 కాబట్టి ఇక్కడ మనము ఆల్రెడీ గుర్తు అయిపోయింది, నేను నంబర్ చేస్తున్నా. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81. సో మనకు +81 అనేది వస్తుంది. సో మీకు ఒక చిన్న క్వశ్చన్, -10 పవర్ 3 దీనికి సంబంధించినటువంటి సైన్ అంటే ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అది ఫస్ట్ చెప్పండి. తర్వాత దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అనేటువంటిది కూడా మీరు ఏం చేస్తారు, వెరీ గుడ్, కామెంట్ చేస్తారు. క్లాస్ అర్థమవుతుంది కదా, అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఇంతవరకు మనం కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నేర్చుకొని వాటి సహాయంతో ఇంకా కొన్ని ఫార్ములాస్ని, బేసిక్ ఫార్ములాస్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. బ్రేక్ కావాలనుకుంటే ఒక చిన్న బ్రేక్ తీసుకొని వీడియోని పాస్ చేయండి, బ్రేక్ తీసుకోండి, వాటర్ తాగండి,
అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ది లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, ఘాతాంకాలకు సంబంధించినటువంటి ధర్మాలు లేకపోతే నియమాలు అనే వాటి గురించి మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ దీనికోసం నేనేం చేస్తున్నా అంటే మనము ఫస్ట్ ప్రిన్సిపల్ నేర్చుకోవడానికి, ఫస్ట్ ఫార్ములా నేర్చుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ 2 power 3 into 2 power 4. So what is our answer? So this is given question. But actually I don't know. దీని ఆన్సర్ ఎంత వస్తుందో నాకు కూడా ఏమీ తెలియదు అనుకున్నా. కానీ మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టుగా కొంచెం ట్రై చేద్దాం. చూడండి, 2 power 3 into 2 power 4 ఈక్వల్ టు 2 power 3 అంటే మీనింగ్ ఏంటిది? 2 into 2 into 2. వెరీ గుడ్. ఇంటూ, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ ఇంటూనే నేను ఇక్కడ రాసిన, మళ్ళీ 2 power 4కి సంబంధించింది ఈ బ్రాకెట్లో రాస్తున్నా. 2 into 2 into 2 into 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 అనేటువంటిది మొత్తం మల్టిప్లికేషనే ఉంది. సో ఎన్నిసార్లు మల్టిప్లికేషన్లో ఉంది? 1 2 3 4 5 6 7. సో దీన్ని మనము 2 power 7 అని రాయొచ్చు. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, 2 power 3 into 2 power 4 అనేటువంటిది 2 power 7 అవుతుంది. ఈ ఎక్స్పోనెంట్స్ 3 4 7 వీటిని గమనించండి. 3 4 7 ఈ రెండు ఎక్స్పోనెంట్స్కి, తర్వాత ఈ ఎక్స్పోనెంట్కి వచ్చేటప్పుడు ఈ మధ్యలో ఏముంది మనకు? ఈక్వల్ ఉంది. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? కొద్దిగా చెప్పండి. ఎస్, ఇక్కడ ప్లస్ పెడితే అవుతుంది. అందుకని మనము దీన్ని 2 power 3 + 4 అని రాస్తాము. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2 power 3 into 2 power 4 ఈక్వల్ టు 2 power 3 + 4 అవుతుంది. ఇది మనకు గమనించుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. దీని నుంచే మనం ఒక ఫార్ములాని జనరేట్ చేద్దాం. ఎట్లా చేస్తున్నాము కొద్దిగా మీరు గమనించండి. ఈ ఫార్ములా, ఈ ఈక్వాలిటీలో 2 అని ఉన్న దగ్గర మనం ఏను రాద్దాం, 3 అని ఉన్న కాడ ఎం అని రాద్దాం, 4 అని ఉన్న దగ్గర ఎన్ అని రాద్దాం. సో రాసి ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? 2 power 3 అంటే ఏమవుతుంది? ఏ పవర్ ఎం అవుతుంది. అంతేనా? ఇంటూ 2 power 4 అంటే ఏమవుతుంది? మళ్ళీ ఏ పవర్ ఎన్. ఓకే, గుడ్. ఈక్వల్ టు 2 power 3 + 4 ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. వెరీ గుడ్. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఫార్ములా. ఓకే, రిమెంబర్ దిస్. వాట్ ఈస్ ద ఫార్ములా? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. దీనికి మనం ఒకవేళ పేరు పెట్టాల్సి వచ్చింది అనుకోండి, ఏమని పేరు పెట్టుకుంటామంటే ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్. తెలుగులో చెప్పాలనుకుంటే ఘాతాల లబ్ధము. ఓకేనా? ఘాతాల లబ్ధము అని మనం పేరు పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫార్ములా. ప్లీజ్ ట్రై టు రిమెంబర్. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది కొంతమందికి, కొన్నిసార్లు కొన్ని డౌట్స్ వస్తాయి కదా. ఒకవేళ 2 కాకుండా 3 ఉన్నాయి అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ పి ఇట్లా ఉందనుకో, అప్పుడేం రాయాలి అని డౌట్ వస్తుంది. సో అప్పుడు మీరేం రాయాలి? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్
ఎమ్ ప్లస్ ఎన్ ప్లస్ పి, దట్స్ ఆల్. ఇట్లా రాస్తే సరిపోతుంది. నోట్బుక్లో రాసుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్, ఘాతాల లబ్ధం, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ట్రై టు రిమెంబర్, కొన్నిసార్లు మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనము రైట్ హ్యాండ్ సైడ్ లాగా చేస్తే, అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనేటువంటి ఫార్ములా యూజ్ చేసి లెక్క చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కొన్నిసార్లు ఇవ్వడమే మనకు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ లాగా ఇస్తాడు. అట్లాంటప్పుడు మనం దాన్ని ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అనే విధంగా రాసుకుంటే మనకు అక్కడ ఆ ప్రాబ్లంలో సొల్యూషన్ అనేది రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాగా ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటాం, రైట్ హ్యాండ్ సైడ్ లాగా ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాగా రాసుకొని మనం ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, దీనికి ఆన్సర్ ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద రిజల్ట్? -2 పవర్ 5 ఇంటూ -2 పవర్ 2 ఈక్వల్ టు వాట్? వెరీ గుడ్. -2 పవర్ 5 ప్లస్ 2. 5 ప్లస్ 2 అంటే ఎంత? 7. సో -2 హోల్ పవర్ 7. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ప్రీవియస్గా మనము ఇంతకుముందు ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ గురించి చూసినాం. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ని మనం ప్రోడక్ట్ అంటాము. ఓకే, ఇక్కడ కూడా ఒక చిన్న విషయం చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్. మనము ప్లస్ చేసినాం అనుకోండి, అప్పుడు ఆ రిజల్ట్ని మనము ఏమని పిలుస్తామంటే సమ్ అని పిలుస్తాం. అంటే మొత్తం సంకలనం చేసినప్పుడు వచ్చే ఆన్సర్ని మనం మొత్తం అంటాం. అట్లాగే మైనస్ చేసినాం అనుకోండి, అప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ని ఏమంటామంటే డిఫరెన్స్ అంటాము. ఏమంటాం మనము? డిఫరెన్స్ అంటాం, భేదము. మైనస్ చేసినప్పుడు వచ్చేదాన్ని మనం భేదం అంటాం. అట్లాగే మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి, అప్పుడు వచ్చే రిజల్ట్ని ఏమంటాం మనము? ప్రోడక్ట్ అంటాము. ఓకేనా? ఏమంటాం మనం? ప్రోడక్ట్ అంటాము. అంటే గుణకారం చేసినప్పుడు వచ్చేదాన్ని మనం లబ్ధం అంటాం. అట్లాగే మనము డివిజన్ చేసినాం అనుకోండి, భాగాహారం చేసినాం అనుకోండి, అప్పుడు వచ్చేదాన్ని మనం ఏమంటామంటే కోషెంట్ అంటాము. ఓకేనా? విభక్తము, భాగఫలము. ఓకేనా? సో కోషెంట్ అంటాము. డివిజన్ చేసినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ మనము కోషెంట్ అంటాము. సో ఈ సమ్ అంటే డిఫరెన్స్, ప్రోడక్ట్, కోషెంట్ ఇవి మనకు వర్డ్ ప్రాబ్లంలలో వస్తాయి. అప్పుడు మనము సమ్ అని వచ్చినప్పుడు ప్లస్ చేస్తాము, డిఫరెన్స్ అని ఉన్నప్పుడు మైనస్ చేస్తాము, ప్రోడక్ట్ అని వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాము, కోషెంట్ అని వచ్చినప్పుడు డివిజన్ చేస్తాము. ఇది చిన్న విషయమే కానీ మనకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రఫ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ప్లేస్ కావాలి కాబట్టి రఫ్ చేస్తున్నాను. నేనేం చేస్తున్నాను, ఇంతకుముందు మనము ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ నేర్చుకున్నాం కదా, ఈసారి నెక్స్ట్ ఫార్ములాని నేర్చుకోవడానికి ముందు ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. 3 పవర్ 7 బై 3 పవర్ 2. దీని రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? 3 పవర్ 7 బై 3 పవర్ 2 ఈక్వల్ టు, మనం ఏమని రాస్తాం చెప్పండి? 3ని మనం 7 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 బై 3 పవర్ 2. దీన్ని మనం ఏం రాస్తాము? 3 ఇంటూ 3 అని రాస్తాం. సో మనకి క్యాన్సిలేషన్ తెలుసు. 3 1 జా 3 1 జా 3 1 జా 3 1 జా. ఇట్లా క్యాన్సిలేషన్ చేసినప్పుడు మనకి ఏం మిగులుతుంది చూడండి? 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. అంటే 3 అనేది 5 టైమ్స్ దానికి అదే ఇట్ సెల్ఫ్ మల్టిప్లికేషన్ కనబడుతుంది. సో దీన్ని మనం ఎట్లా రాస్తాము? 3 పవర్ 5 అని రాస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ రిజల్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి
ఎక్స్పోనెంట్ 7 ఉన్నది, 2 ఉన్నది. తర్వాత మనకి ఈక్వల్ వచ్చింది. రైట్ సైడ్ ఎక్స్పోనెంట్ ఏముంది మనకు 5 అనేది ఉంది. సో ఇప్పుడు 7కి 2కి మధ్యలో మైనస్ పెట్టినప్పుడు మనకు ఇది ఓకే అవుతుంది. కాబట్టి ఒకసారి మీరు గమనించండి. 3/7 బై 3/2 ఎట్లా రాయొచ్చు అన్నమాట? 3/7 - 2 అని రాయొచ్చు. ఎందుకంటే మనకు ఇంతకుముందు వచ్చిన ఆన్సర్ ఏంటిది? 3/5 కదా. సో ఇట్లా అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఒక చిన్న రీప్లేస్మెంట్ చేయడం వల్ల ఫార్ములా అనేది వస్తుంది. మీరు గమనించండి. 3 అనేటువంటి దాన్ని మనం ఏతోని రీప్లేస్ చేద్దాం. 7 అనేటువంటి దాన్ని మనము ఎంతోని రీప్లేస్ చేద్దాం. 2 అనేటువంటి నంబర్ని మనము ఎన్తోని రీప్లేస్ చేద్దాం. 3/7 అంటే నేనేం రాయాలి? ఎస్ ఏ పవర్ ఎం బై 3/2 అంటే ఏం రాయాలి నేను? ఏ పవర్ ఎన్. వెరీ గుడ్. ఈక్వల్ టు 3 పవర్ అంటే ఏ పవర్ 7 - 2 m - n. సో దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ ఫార్ములా. ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m - n. ఈ ఫార్ములాకి ఏదైనా మనము పేరు పెట్టుకోవాలనుకోండి, అప్పుడు దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుందామంటే కోషియంట్ ఆఫ్ పవర్స్. ఓకేనా? కోషియంట్ ఆఫ్ పవర్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ సెకండ్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు మనం థర్డ్ ఫార్ములా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో దీనికోసం కూడా మళ్ళీ మనం ఒక ఎగ్జాంపుల్తోనే మొదలు పెడతాం. 2/3 ఇట్లా బ్రాకెట్ రాసేస్తున్నా. రాసి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక 4 అని రాస్తున్నాను. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఎంత వస్తుంది అనేటువంటిది ఫస్ట్ మనం నేర్చుకుందాం. సొల్యూషన్ చేస్తున్నాను, మీరు గమనించండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు బ్రాకెట్ లోపల ఇన్సైడ్ ఆఫ్ బ్రాకెట్ మనకి ఏముంది? 2/3 ఉంది కదా, 2/3 ఉంది. 2/3 అంటే మీనింగ్ ఏంటిది? 2 × 2 × 2 అంతే కదా. సో దీనికి మనకి ఇక్కడ ఎక్స్పోనెంట్ మనకు 4 ఉంది. ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపల ఉన్నదానికి ఎక్స్పోనెంట్ 4 ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ లోపల ఉన్నది మనకి ఎన్నిసార్లు మల్టిప్లై కావాలి? 4 టైమ్స్ కావాలి. సో ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి. 2 × 2 × 2 1 టైం అయింది. ఇంటూ 2 × 2 × 2 సెకండ్ టైం అయింది. ఇంటూ 2 × 2 × 2 ఇది థర్డ్ టైం అయింది. ఇంటూ 2 × 2 × 2. సో మరి ఫస్ట్ మనం నేర్చుకుందాం చూడండి. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఎన్ టైమ్స్ ఉంటే ఏ పవర్ ఎన్ అనే ఫార్ములా ఉంది కదా. సో దాన్ని అప్లై చేస్తే ఇక్కడ 2 అనేటువంటిది టోటల్గా మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి నేను ఈక్వల్ టు ఏం రాస్తా? 2 రాసి ఎంత రాయాలి నేను ఎక్స్పోనెంట్? ఈడ 2 అనేది ఎన్నిసార్లు మల్టిప్లై అయిందో దాన్నే నేను ఇక్కడ దీన్ని ఎక్స్పోనెంట్గా రాయాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో నేను ఇప్పుడు ఏం రాస్తున్నా? 12 రాస్తున్నాను. అంటే మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేసిన రిజల్ట్ ఏంటిదంటే 2/3 అని ఉండి ఇట్లా బ్రాకెట్ వచ్చేసి మళ్ళీ హోల్ పవర్ 4 ఉందనుకోండి, అప్పుడు మనకు ఆన్సర్ అనేది 2/12 అనేది వచ్చింది. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ 3 ఉన్నది, 4 ఉన్నది. ఈక్వల్ వచ్చేసి రైట్ సైడ్ 12 వచ్చేసింది. సో ఇప్పుడు ఈ 3కి 4కి మధ్యలో మనం ఏం రాస్తే బాగుంటుంది? ఈ బిట్వీన్లో మనం ఏం సింబల్ రాస్తే బాగుంటుంది? ప్లస్సా, మైనసా, ఇంటూనా, డివైడెడ్ బైయా? ఎస్,
వెరీ గుడ్, ఇంటూ రాయాలి. అప్పుడు మనకు 3 × 4 అనేది 12 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం పాయింట్కి వచ్చేద్దాం. దీన్ని మనం ఎట్లా రాయాలి? ఇక్కడ రాస్తా చూడండి. 2 పవర్ 3 హోల్ పవర్ 4 ఈక్వల్ టు, ఇక్కడ అబ్జర్వ్ చేసినాం కదా, ఈ అబ్జర్వేషన్ ప్రకారం 2 పవర్ నేనేం రాస్తున్నా అంటే 3 × 4 అని రాస్తున్నా. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 పవర్ 12. ఇప్పుడు మనము వీటిని అబ్జర్వ్ చేసి వీటిల్లో మనము వాల్యూస్ని రీప్లేస్ చేసి ఒక ఫార్ములా రాయడానికి ట్రై చేద్దాం. ఏం రీప్లేస్ చేద్దాము? 2 అనేటువంటి దాన్ని ఏతోని, 3 అనేటువంటి నంబర్ని ఎంతోని, 4 అనేటువంటి నంబర్ను ఎన్తోని రీప్లేస్ చేసి రాద్దాం. ఓకేనా? సో 2 పవర్ 3 అంటే మీనింగ్ ఏమవుతుంది చెప్పండి? ఏ పవర్ ఎం బ్రాకెట్ క్లోజ్, 4 ఉంది కదా, 4 అంటే ఎంత మరి ఇక్కడ? ఎన్, కాబట్టి హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడికి రండి, బ్రాకెట్లో 2 ఉంది, 2 అంటే ఏం రాయాలి? ఏ రాయాలి. ఓకే గుడ్. ఏ పవర్ 3 × 4 అంటే ఏం రాయాలి? ఎం ఇంటూ ఎన్ అని రాయాలి. దిస్ ఈజ్ అవర్ థర్డ్ ఫార్ములా. ట్రై టు రిమెంబర్. ఏంటిది? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. దిస్ ఈజ్ అవర్ థర్డ్ ఫార్ములా. ప్లీజ్ రిమెంబర్. మరి నేమింగ్ అనేది ఉండాలి కదా. మరి ఇప్పుడు దీనికి ఏమని పేరు పెట్టుకుందామంటే, ఆల్రెడీ ఇక్కడ ఒక పవర్ ఉంది, మళ్ళీ ఈ పవర్కి ఇంకొక పవర్ ఉంది. సో దీనికి ఏమని పేరు పెడుతున్నా అంటే నేను పవర్ ఆఫ్ ఏ పవర్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేయండి. 5 పవర్ 6 హోల్ పవర్ 4 ఈక్వల్ టు వాట్? ఫాస్ట్గా చెప్పాలి ఆన్సర్. ఎస్, 5 పవర్ 6 4 జా 24. సో 5 పవర్ 24 ఈజ్ రైట్ ఆన్సర్. గుడ్. సో ఇప్పటి వరకు మనము 3 ఫార్ములాస్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం 4th ఫార్ములా నేర్చుకుందాం. సో 4th ఫార్ములా మళ్ళీ నేర్చుకోవడానికి ముందు మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎగ్జాంపుల్ రిజల్ట్ చూసి దాని నుంచి ఫార్ములా నేర్చుకుందాం. ఓకేనా? సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 2 × 3. సో ఒక ప్రోడక్ట్ తీసుకున్నా. ఈ ప్రోడక్ట్కి నేనేం చేస్తున్నానంటే టోటల్గా ఒక ఎక్స్పోనెంట్ని రాసిన, అంటే 2 × 3 దీనికి హోల్ పవర్ 4 అనేది రాసుకో. ఇప్పుడు దీని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? సో ఈ రిజల్ట్ని అబ్జర్వ్ చేసి మనం ఫార్ములాను రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? స్క్రీన్ మీద జాగ్రత్తగా చూడండి. 2 × 3 హోల్ పవర్ 4 ఈక్వల్ టు, సో ఈ బ్రాకెట్కు ఎక్స్పోనెంట్ మనకి ఇక్కడ వచ్చేసి 4 ఉంది కాబట్టి విత్ ఇన్ ద బ్రాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో నేను రాస్తున్నా చూడండి. 2 × 3 ఇది 1 టైం, ఇంటూ 2 × 3 ఇది సెకండ్ టైం, ఇంటూ 2 × 3 ఇది థర్డ్ టైం, ఇంటూ 2 × 3 ఇది ఫోర్త్ టైం. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడనే మనం అబ్జర్వ్ చేసేది చూడండి, 2 అనేది టోటల్గా మనకి ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్నాయి అన్నీ కూడా నేను ఒక్కసారి రాస్తా, అంటే ఇట్లా 2 × 2 × 2 × 2 తర్వాత ఇంటూ పెట్టేసి మిగిలినటువంటి 3లను కూడా రాస్తున్నా, అంటే 3 × 3 × 3 × 3 బ్రాకెట్ క్లాస్. ఫస్ట్ మనం నేర్చుకున్నాం చూడండి, ఏ × ఏ ఎన్ టైమ్స్ ఏ పవర్ ఎన్. సో 2 × 2 × 2 4 టైమ్స్. సో 4 టైమ్స్ కాబట్టి దీన్ని మనం ఎట్లా రాస్తాము? 2 పవర్ 4 ఇంటూ, ఈ ఇంటి ఎందుకు వచ్చింది అంటే ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఓకేనా?
Next, 3 is multiplied 4 times, 3 into 3 into 3 into 3. So it can be written as 3 power 4. So మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి రిజల్ట్ ఇదే. We are going to observe this result. What is that? 2 into 3 whole power 4, which is equal to 2 power 4 into 3 power 4. So based on this result, we are going to understand a new formula. So in what way we are going to understand this? ఎట్లా అర్థం చేసుకుంటాము అంటే 2 అని ఉన్న దగ్గర మనము in the place of the 2 we substitute a, in the place of the 3 we substitute b, in the place of the 4 we substitute m. Okay, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు tell me now. 2 into 3, that is nothing but a into b, bracket close. Next, exponent is 4. 4 means m. So m, which is equal to 2 power 4 a power m. Am I right? A power m into 3 power 4. 3 power 4 అంటే మీనింగ్ ఏంటిది? 3 అంటే b కదా. సో b power m. This is our fourth formula. What is our fourth formula? A into b whole power m equal to a power m into b power m. సో దీన్ని మనకి ఏదైనా పేరు పెట్టుకోవాలిగా. సో a into b ఇది. సో దీన్ని మనము ప్రోడక్ట్ అంటాం, అంతేనా కాదా? ఈ ప్రోడక్ట్కి ఏముంది? ఒక పవర్ అనేది ఉంది, ఒక ఎక్స్పోనెంట్ అనేది ఉంది. సో పవర్ ఆఫ్ ఏ ప్రోడక్ట్, ఓకేనా, ఒక లబ్ధానికి సంబంధించినటువంటి ఘాతము అనేటువంటి దాని కింద మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఫార్ములాస్ అన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తోనే చెప్తున్నా కాబట్టి నోట్బుక్లో రాసుకొని 1-2 సార్లు చదువుకున్నారనుకోండి హెడ్డింగ్స్తోని, వీటి పేరు ఏది ఉందో ఆ పేరుతోని, అది మీకు హెల్ప్ అవుతుంది. వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అనదర్ ఫార్ములా, దట్ ఈస్ ద 5th ఫార్ములా. ఇంతకుముందు ప్రీవియస్లో మనం ఏం చేసినామంటే పవర్ ఆఫ్ ఏ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్కు పవర్ రాస్తే ఎట్లా ఉంటుందో ఆలోచించినాం. ఇప్పుడు మనం ఒక కోషియంట్కు పవర్ రాస్తే ఎలా ఉంటుంది? కోషియంట్ అనేది డివిజన్ చేయాలి. సో దానికోసం కూడా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 4/7 హోల్ పవర్ 3. ఇప్పుడు దీని రిజల్ట్ ఏమవుతుంది అనేది అబ్జర్వ్ చేసి అప్పుడు మనం ఫార్ములా అనేది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో రెడీగా ఉన్నారు కదా? 4/7 హోల్ పవర్ 3 ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు ఎక్స్పోనెంట్ అనేది మనకు 3 ఉంది కాబట్టి ఈ 4/7 అనేది ఎన్నిసార్లు మల్టిప్లై కావాలి? ఎస్, 3 టైమ్స్ మల్టిప్లై కావాలి. రాస్తున్నా చూడండి. 4/7 ఇంటూ 4/7 ఇంటూ 4/7. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడే మనకు ఒక మ్యాజిక్ ఏంటిదంటే న్యూమరేటర్స్ అన్నిటిని, లవాలన్నిటిని మనం మల్టిప్లై చేయొచ్చు, గుణకారం చేసుకొని రాసుకోవచ్చు. సో 4 into 4 into 4. In the same way, denominators also we can write down as multiplication, as product. Okay, so 7 into 7 into 7. That's it. Here the magic. 4 into 4 into 4 is nothing but 4 power 3. 7 into 7 into 7. Yes, 7 power 3. So from this example we can conclude that మనము ఏం కన్క్లూడ్ చేయొచ్చు? 4/7 whole power 3 which is equal to
4 power 3 by 7 power 3. This is the result which is we find. Now with the help of this result we are going to find a formula. In what way we are going to do? In the place of the 4 we can write down A. In the place of the 7 we can write down B. In the place of the 3 we can write down M. So that's it, we get the formula. So 4 by 7 means A by B. So A by B, బ్రాకెట్కి బ్రాకెట్ రాసేస్తున్నా. ఓకే, 3 మీన్స్ M. M ఈక్వల్ టు 4 పవర్ 3 A పవర్ M. కంపారిజన్ చూడండి మీరు. బై నెక్స్ట్ 7 పవర్ 3 B పవర్ M. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ ఫార్ములా టు రిమెంబర్. సో దీనికి ఏమైనా పేరు పెట్టుకోవాలా మనము? పవర్ ఆఫ్ ఏ కోషియంట్. దీన్ని తెలుగులో ఏమనాలి? విభక్తము యొక్క ఘాతము అని అనాలి. రిమెంబర్, ఇక్కడ బి అనేది మనకు ఇది డినామినేటర్. మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు, డివిజన్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు డినామినేటర్ వాల్యూ 0 అనేటువంటిది ఉండడానికి ఛాన్స్ లేదు. బికాస్ ద డివిజన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ విత్ 0. దట్స్ వై హియర్ ప్లీజ్ రిమెంబర్ the value of the denominator which is b should not equal to 0. This is important, try to remember. ఇప్పుడు సిక్స్త్ టాపిక్గా అంటే సిక్స్త్ ఫార్ములా లాగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, సో ఇట్లాంటి వాటి విలువలు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 పవర్ 0 మైనస్ 3 పవర్ 0 1/2 అని ఇట్లా రాసి పవర్ 0, వీటి వాల్యూ ఎంత ఉంటుంది అనేటువంటిది మనము నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. మనము ప్రీవియస్గా నేర్చుకున్నటువంటి ఒక ఫార్ములాను హెల్ప్ తీసుకుందాం. ఆ ఫార్ములాతో ఈ వాల్యూస్ ఎంత ఉన్నాయనేది చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్. సో దీని హెల్ప్ తీసుకుంటే మనకు ఎట్లా ఉంటుందనేది చూద్దాం. సో దీనిలో నుంచి నేను ఈ సిచ్యువేషన్కు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టెస్ట్ చేసుకోవచ్చు. దీనికోసం నేనేం చేస్తున్నా అంటే ఒక చిన్న ప్రాబ్లం చేస్తాను చూడండి. 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 0. సో ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఏం చెప్తుంది? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. సో ఇన్ ద సేమ్ వే ఇదే మెథడ్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 0 అంటే మనం ఏం రాస్తాము? దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 ప్లస్ 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3. అంటే 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 0 ఈక్వల్ టు 2 పవర్ 3 అనేటువంటి రిజల్ట్ కన్ఫర్మ్ మనకు. ఇప్పుడు మనం ఈ 2 పవర్ 3ని ఏం చేద్దామంటే ట్రాన్స్పోజ్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఈ 2 పవర్ 3ని మనము కుడి చేయి దిక్కు పంపిస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది? 2 పవర్ 0 ఈక్వల్ టు 2 పవర్ 3. ఈ మల్టిప్లై చేసేటువంటి 2 పవర్ 3 ఇటు వస్తే ఏం చేయాలా? డివిజన్ చేయాలి. కాబట్టి 2 పవర్ 3. సో 2 పవర్ 0 ఈక్వల్ టు 2 పవర్ 3 బై 2 పవర్ 3. ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ ది సేమ్. సో 2 పవర్ 3 1 జా 2 పవర్ 3 జా. దిస్ ఇంప్లైస్ 2 పవర్ 0 ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఎందుకంటే 1/1 అంటే ఏంటిది? 1 అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫార్ములా రాద్దాం. మరి రీప్లేస్ చేసి రాద్దాం. 2 అని ఉన్న దగ్గర ఏం రాయండి? ఏ రాయండి, అంతే. ఇక 0కి 1కి అవసరం లేదు. సో అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 2 పవర్ 0 మీన్స్ ఏ పవర్ 0 ఈక్వల్ టు 1.
ఇక్కడ కూడా ఒక నోట్ ఏంటిదంటే ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ నెవర్ ఈక్వల్ టు 0. సో నౌ యూ కెన్ ట్రై ఫర్ ది -3 power 0, 1/2 whole power 0 value. I hope you will get the same answer. This is equal to 1 as well as this is also equal to 1 only. In what way we are going to remember this formula? A power 0 equal to 1 అనే దానికి ఒక పేరు పెట్టుకోవాలిగా. So that is nothing but 0 index. Here also important fact is the base A is never equal to 0. If base is equal to 0, in this denominator position we have the 0 value. So it is very clear for any fraction, if the denominator value is equal to 0, then that division is never possible. So that is the reason here we take the value of a should not equal to 0. ఇక్కడ a అనేటువంటి ఆధారం ఏదైతే ఉందో దాని యొక్క విలువ మనము 0 అనేది ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూసినట్టుగా కింద హారం అనేది 0 కావడం వలన ఈ భాగహారం అనేది నిర్వచించబడదు. కాబట్టి 0 ఇండెక్స్ అనేటువంటి ఫార్ములాని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఏ పవర్ 0 ఈక్వల్ టు 1, బట్ ఎట్ ద సేమ్ టైం అప్పుడే మనం ఇంకేం రాయాలంటే బేస్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అని రాయాలి. ఇఫ్ బేస్ ఈక్వల్ టు 0, దట్ మీన్స్ దట్ ఈస్ అన్డిటర్మినేట్ ఫార్మ్. 7th ఫార్ములా లాగా మనము ఏం నేర్చుకుందామంటే, ఒక వాల్యూ యొక్క ఎక్స్పోనెంట్ అనేది 1 ఉన్నదనుకోండి, ఇన్ దట్ సిచ్యువేషన్ ఆ సందర్భంలో మీరు ఆ ఎక్స్పోనెంట్ లేకుండా రాసేయండి. అంటే ఏ పవర్ 1 అని ఉన్నప్పుడు ఏ అనేది తీసుకోండి. ఓకేనా. సమ్ టైమ్స్ ఏ పవర్ 1ని మనం ఏ లాగా తీసుకొని లెక్క చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రాబ్లం చేసేటప్పుడు ఏ అని ఉన్నప్పుడు మనం ఏ పవర్ 1 అని తీసుకొని ప్రాబ్లం చేయాలి. ట్రై టు రిమెంబర్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ మీకు మెయిన్గా ప్రాబ్లం వస్తుంది అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ పవర్ 7/a అని ఉన్నదనుకోండి, అప్పుడు మీరు ఏ అని ఉన్న దగ్గర ఏం రాసుకోవాలా, ఏ పవర్ 1 రాసుకోవాలి. అది విషయం. అట్లా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అంతే. ఏ పవర్ 7/a పవర్ 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేస్తే ఏ పవర్ 7 - 1 అవుతుంది. 7 - 1 అంటే మీనింగ్ ఏంటిది, ఏ పవర్ 6 అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది డివిజన్లో. ఒకవేళ మల్టిప్లికేషన్ ఉందనుకోండి, ఏ పవర్ 7 ఇంటూ ఏ అని ఉందనుకోండి, అప్పుడు మనకు ఫార్ములా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఏ పవర్ 7 ఇంటూ ఏ పవర్ 1 అని రాసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఫార్ములా కనబడుతుంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా ఉంది కదా, అట్లా. సో ఏ పవర్ 7 + 1 ఇమ్మీడియట్గా మనకు ఏ పవర్ 8 అనేది ఆన్సర్ మనకు తెలిసిపోతుంది. మనము ప్రాబ్లం చేసేటప్పుడు ఏ అనేది ఉన్నప్పుడు ఏ పవర్ 1గా తీసుకొని మనం చేయాలి. ఇది మీరు గమనించండి, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద 7th టాపిక్. ఇప్పుడు మనం 8th ఫార్ములా గురించి నేర్చుకుందాం. ఓకేనా. ఈ 8th ఫార్ములాని మనం ఒక ఎగ్జాంపుల్ హెల్ప్ తీసుకొని మనం చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఒకసారి. 8 పవర్ 5 ఇంటూ 8 పవర్ -2 దీని యొక్క రిజల్ట్ ఎంత ఉంటుందో చూద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు కదా, దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ 5 ప్లస్ -2. ఓకే, ప్లస్ -2. మైనస్ వచ్చినప్పుడు జనరల్గా బ్రాకెట్ పెడతాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ 5 ప్లస్ ఇంటూ మైనస్, ఇంతకుముందు నేను చెప్పిన -2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ 5 - 2 అంటే ఎంత మనకు 3. సో we come to result 8 పవర్ 5 ఇంటూ 8 పవర్ -2 ఈక్వల్ టు 8 పవర్ 3. ఇప్పుడు
ఈ మల్టిప్లై చేసేటువంటి 8/5ని ఈక్వల్కు అదర్ సైడ్ పంపిద్దాం. అంటే అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. దిస్ ఇంప్లైస్ 8/-2 ఈక్వల్ టు 8/3/8/5. ఇందులో ఏం డౌట్ లేదు కదా. మల్టిప్లై చేసేటువంటి 8/5 అనేది ఈక్వల్ దాటిపోయింది కాబట్టి డివిజన్ చేస్తుంది అంతే. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి. 8/3 అంటే మీనింగ్ ఏంటిది? 8 × 8 × 8 బై 8/5 అంటే 8 × 8 × 8 × 8 × 8. ఒకసారి క్యాన్సిల్ చేయండి. 8 1 జా 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 8 1 జా. సో ఫైనల్గా మనకేం మిగిలింది ఒకసారి చూడండి. పైన 1 ఉంది, ఎందుకంటే 1 × 1 × 1 1. కింద చూడండి 8 × 8 మిగిలింది. 8 × 8 అంటే ఏంటిది? 8 స్క్వేర్. ఒక్కసారి మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 8/-2 అనేటువంటి రిజల్ట్ 1/8/2కి ఈక్వల్ అయింది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఫార్ములా రాద్దాం. ఓకేనా? 8/-2 ఈక్వల్ టు 1/8/2 అని ఉంది కాబట్టి ఇప్పుడు ఒక రీప్లేస్మెంట్ చేద్దాం. 8 అని ఏదైతే ఉందో అక్కడ ఏ అని, తర్వాత 2 అని ఉన్న దగ్గర మాత్రం మనం ఎన్ ఎమ్ ఏదైనా రాయొచ్చు. ఈ ఎన్ రాస్తున్నాను నేను. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? a⁻n ఈక్వల్ టు 1/a⁻n అవుతుంది. సో ఇక్కడ కూడా ఏ అనేది 0 కాదు. ట్రై టు రిమెంబర్ దిస్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, because in this formula we get the exponent as negative number. ఎక్స్పోనెంట్ నెగటివ్ ఉన్నప్పుడు ఏమైపోయింది? అది డినామినేటర్ అంటే ఇక్కడ చేంజ్ అవుతుంది. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. a⁻n అనేది 1/a⁻n. ఇక్కడ మైనస్ ఉన్నది లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్కి వచ్చేసరికి a⁻n లాగా కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఇది న్యూమరేటర్లో ఉంది, అంటే a⁻n అనేది న్యూమరేటర్లో ఉంది. బట్ a⁻n అనేది ఎక్కడ ఉంది? డినామినేటర్లో ఉంది. ఈ విషయం మీరు అబ్జర్వ్ చేయండి. సో దీన్ని బేస్ చేసుకుంటే మనం కొన్ని క్వశ్చన్లు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి ఒకసారి. 2⁻³ ఈక్వల్ టు వాట్ అంటాడు. అంటే అప్పుడు మనం ఏం చేస్తాము? 1/2⁻3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2⁻3 అంటే 2 × 2 × 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/8. సో ఇట్లా మనము ప్రాబ్లం చేసేటప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ కూడా ఏ వాల్యూ షుడ్ నాట్ ఈక్వల్ టు 0. ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము 9th ఫార్ములా గురించి నేర్చుకుందాం. యాక్చువల్గా ఇది ఇంతకుముందు ప్రీవియస్ నేర్చుకున్న ఫార్ములా ఉంది కదా, దాని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఫార్ములాని. a⁻n ఈక్వల్ టు 1/a⁻n. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని, అంటే ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఫార్ములాని, ఒక న్యూ ఫార్ములాని మనం రాయడానికి ట్రై చేస్తున్నాం అంతే. ఏం చేస్తున్నా నేను అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. a/b అని తీసుకొని దీనికి నేను ఎక్స్పోనెంట్ ఏం రాస్తున్నా అంటే -n అనేది రాస్తున్నా. సో ఇప్పుడు ఈ రిజల్ట్ అనేటువంటిది ఏమవుతుంది? ఇది క్వశ్చన్. ప్రీవియస్గా మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటిది? a/b హోల్ పవర్ n అని ఉన్నది అనుకోండి, అప్పుడు మనం a⁻n/b⁻n అని మనం నేర్చుకున్నాం. బట్ హియర్ ద ఎక్స్పోనెంట్ హ్యాస్ నెగటివ్ సైన్. సో నెగటివ్ సైన్ అంటే మైనస్ గుర్తుంది, ఘాతాంకానికి మైనస్ గుర్తుంది. సో ఇట్లాంటప్పుడు ఇది ఏమవుతుంది అనేటువంటిది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, a/b హోల్ పవర్ -n ఈక్వల్ టు, ఈ ఫార్ములా బేస్ చేసుకుంటే మనం ఏం రాయొచ్చు దీన్ని? a⁻n/b⁻n. సో a⁻n అంటే మనకు తెలుసు కదా 1/a⁻n అని.
సో అట్లా దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాయొచ్చు అంటే ఇన్ ద సేమ్ వే 1/a⁴n అని రాస్తున్నాం. ఇది న్యూమరేటర్ పార్ట్. బై b⁻n అంటే ఏం రాస్తాం మళ్ళీ మనం 1/b⁻n. ఇట్ ఈజ్ డినామినేటర్ పార్ట్. ఓకే. సో ఇప్పుడు ఈ న్యూమరేటర్ని డినామినేటర్ నేను ఏం చేస్తున్నా అంటే b⁻n మల్టిప్లై చేస్తా. 1/a⁴n ఇంటూ b⁻n. సో న్యూమరేటర్ని మల్టిప్లై చేసినాం కాబట్టి 1/b⁻n అనేటువంటి ఈ డినామినేటర్ని కూడా నేను b⁻n మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ b⁻n అనేది ఈ b⁻n అనేది క్యాన్సిల్ అయిపోద్ది. అంటే మనకి ఇక టోటల్గా ఇక్కడ డినామినేటర్లో మనకి 1 ఉంటుంది. బట్ కమింగ్ టు ద న్యూమరేటర్కి వచ్చేసరికి మాత్రం 1 ఇంటూ b⁻n ఏమవుతుంది, b⁻n అవుతుంది, బై a⁻n అనేది ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు ఏమని రాస్తాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ మైనస్ n. అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి ఫార్ములా ఏంటిదంటే a/b హోల్ పవర్ మైనస్ n అని కనుక ఉన్నట్లయితే అప్పుడు ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో a/b ఉంటుందో దీన్ని రివర్స్ చేయాలి. అంటే b/a అవుతుంది. మళ్ళీ బ్రాకెట్ పెట్టండి. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ తీసేయండి, అప్పుడు n అవుతుంది. సో దిస్ ఈజ్ ద 9th ఫార్ములా వీ హ్యావ్ టు రిమెంబర్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి డినామినేటర్లో b ఉంది, రైట్ సైడ్కి వచ్చేసరికి డినామినేటర్లో a ఉంది. సో a అండ్ b టేక్స్ ప్లేస్ ఆఫ్ ద డినామినేటర్. హారంలో ప్లేస్ తీసుకుంటున్నాయి కాబట్టి సో డివిజన్ అనేటువంటిది వెల్ డిఫైన్ కావాలంటే, డివిజన్ అనేది పాజిబుల్, భాగహారం పాజిబుల్ కావాలంటే ఈ a వాల్యూ అనేది అండ్ ద b వాల్యూ అనేది షుడ్ నాట్ ఈక్వల్ టు 0. సో అప్పుడు మనం a/b హోల్ పవర్ మైనస్ n అనేటువంటిది b/a హోల్ పవర్ nకు మనం తీసుకోవచ్చు. ఇది 9th ఫార్ములా. ఇంపార్టెంట్, జాగ్రత్తగా మీరు గమనించండి. ఒక క్వశ్చన్ చూద్దాం. 2/3 హోల్ పవర్ -4 అని ఉందనుకోండి. అప్పుడు మీరు డైరెక్ట్గా ఏం రాయొచ్చు అంటే ఈ 2/3ని తిప్పి రాయండి. అంటే ఏమవుతుంది, 3/2 హోల్ పవర్, ఈ మైనస్ తీసేసి రాయండి 4. అప్పుడు ఇట్లా తీసుకొని మీరు క్వశ్చన్ ఇంకా సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. సో దీనికి ఒక స్పెషల్ కేస్ కూడా ఉంది. సో ఇఫ్ n వాల్యూ ఈక్వల్ టు 1 దెన్ వాట్ హ్యాపెన్. ఒకవేళ n విలువ అనేది 1 అయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది దాని గురించి ఇప్పుడు ఒకసారి చూడండి. అప్పుడు ఏమవుతుంది, a/b హోల్ పవర్ -1 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు b/a హోల్ పవర్ 1. హోల్ పవర్ 1 మీన్స్ దెర్ ఈజ్ నో చేంజ్. సో ప్లీజ్ రిమెంబర్ a/b హోల్ పవర్ -1 ఈక్వల్ టు b/a. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా యూ హ్యావ్ టు రిమెంబర్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఒకసారి చూపిస్తున్నాను. మీరు జాగ్రత్తగా వాటిని రాసుకొని చదువుకొని గుర్తుపెట్టుకోండి.
మళ్ళీ మనం నెక్స్ట్ పాఠంలో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.